ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకి స్వాగతం తెలియజేస్తున్నాం. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు ఇవాళ ధ్యానించుకుందాం. మనం నీ స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకొనక, ధ్యానాంశం ఏంటంటే నీ స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకొనక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ నీ స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకొనక అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడి మేము ఎల్లప్పుడూ మా ఆలోచన చెప్పున కాకుండా నీ ఆలోచన చెప్పున జీవించడానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని వినయపూర్వకంగా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. జ్ఞాని అయిన సొలొమోను మనకేమని తెలియజేస్తున్నాడంటే నీ స్వస్థ బుద్ధిని ఆధారము చేసుకొనక అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మనం చాలా పోగొట్టుకుంటాం. మన జీవితంలో మనం ఒక్కొక్కసారి సక్సెస్ అవుతుంటాం, ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ ఎప్పుడూ కూడా మన స్వస్థ బుద్ధి మీద ఆధారపడకుండా యెహోవా యందు నమ్మిక ఉంచినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచి మనం ఏం చేయాలంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవుడు తెలియజేస్తున్నాడు. ఒక సక్సెస్ఫుల్ జీవితానికి మొదటి సూత్రం ఇది. ప్రతి మానవుడు జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఇది మొదటి సూత్రము. ఏంటి సూత్రము? మన ఆలోచన చెప్పును చేయకూడదు. ఎందుకంటే దేవుని ఆలోచనలు చాలా ఉన్నతమైనవి, అవి గంభీరమైనవి. అందుకే ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతమైనదో, ఎంత ఎత్తుగా ఉన్నదో, మా ఎడల నీ తలంపులు అంత ఉన్నతమైనవని మాట్లాడుతున్నాడు. మన తలంపులు ఎలా ఉంటే భూమికి జాండి ఎత్తు ఉంటే అంతే మన తలంపులు. కానీ మన ఎడల దేవుని యొక్క తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంతకంటే ఎక్కువగా దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. దేవుడు మన గురించి ఇంతగా ఆలోచిస్తున్నాడు అంటే ఎందుకు ఆలోచిస్తున్నాడు అండి ఆయన? అంటే నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచున్నావు కనుక. అది మన పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి మనం. తండ్రి, నీవే సర్వజ్ఞానివి, నీవే సర్వాంతర్యామి, నీవే మమ్మల్ని నిర్మించిన వాడివి, నీవే మమ్మల్ని బ్రతికిస్తున్నటువంటి వాడు. నీ ఊపిరి చేత మేము బ్రతుకుతున్నాం తండ్రి. నీవు లేకపోతే మేము లేం ప్రభా. నీ కుమారుడు ఈ లోకంలోకి రాకపోతే, ఆయన శిలువలో బలవకపోతే మాకు నిత్యజీవం కూడా లేదు కదా ప్రభా అని మన ప్రవర్తన అంతటి యందు కూడా దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. మనది తెలియజేస్తాను ఇక్కడ. నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు, ప్రభా నువ్వు లేకపోతే ఒక అడుగు కూడా నేను ముందుకు వేయను తండ్రి. మోషే మాట్లాడుతున్నాడు, తండ్రి నీ సన్నిధి గనక నాకు తోడు రాకపోతే నేను ఇక్కడి నుంచి కదల ప్రభు అన్నాడు. ఎందుకని? నువ్వు లేకుండా మేము ఒక అడుగు ముందుకు వెళ్ళాం తండ్రి. నువ్వు లేకుండా మేము వెళ్తే ఫెయిల్ అయిపోతాం మేము. నీవు ఉంటే ప్రతి అడుగు విజయవంతంగా ముందుకు వెళ్ళిపోతుంది తండ్రి. అందుకే మన ప్రవర్తన అంతటి యందు కూడా మనము దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి. మనం ఎప్పుడైతే ఒప్పుకున్నావో, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచావో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయనుందండి. ఇక్కడ నువ్వు వెళ్ళే ప్రతి అడుగు కూడా ఆయన ఏం చేస్తాడంటే నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదనుకోండి, దాన్ని ఆపేస్తాడు దేవుడు. బిలాము చూడండి, దేవుని యొక్క ఆలోచనకి వ్యతిరేకంగా వెళ్ళాడు. తన సొంత ఆలోచన చెప్పుని వెళ్ళాడు. ఏమైపోయాడండి అతను?
సంహారక దూత ఖడ్గం పట్టుకుని నిలబడదు. చూసాం కదా మనం. కనుక మన ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారం ఒప్పుకోవాలి. నీ స్వస్థ బుద్ధిని ఆధారము చేసుకోవద్దని చెప్తున్నాడు దేవుడు. మనం అనుకుంటాం మనకన్నా తెలివైన లేరు, మనకంటే బలవంతులు లేరు, మనకంటే జ్ఞానవంతులు లేరు, మనం చాలా శౌర్యము గలవారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కదా మనము. అయితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథము 9:23 ఏమంటున్నాడు దేవుడు? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఏమని? జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు. నీకు జ్ఞానం ఉందని చెప్పిన అతిశయించుకు, గొప్ప పొజిషన్లో ఉందని చెప్పి అతిశయించుకు, నా కష్టార్జితం నా సంపాదన అని చెప్పిన అతిశయించుకు. నీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చినవాడు ఎవరు? దేవుడు. నీకు ఆ మెదడు పెట్టినవాడు ఎవరు? దేవుడు. మన ప్రతి సంకేతము కూడా మన బ్రెయిన్లోంచి వస్తుంది. నీకు తెలుసా? నీకు ఇవాళ మనం మాట్లాడుతున్నామంటే, ఇక్కడ నిలబడి నేను చెప్పాలంటే ఎవరు చెప్తున్నావు? నాకు ఇది దేవుడు నాకు ఇచ్చిన మెదడు. ఇన్ని గంటలకు నువ్వు సువార్తను ప్రకటించు, వాక్యం ప్రిపేర్ అవ్వు, అనేక మందిని సత్యంలో నడిపించాలి, అనేక మంది నిత్యజీవానికి తీసుకుని వెళ్ళాలి. దేవుడు నీకు గొప్ప పని అప్పగించాడు, దాన్ని నువ్వు చెయ్యాలని చెప్పి నా బ్రెయిన్, నా మనసు నాకు చెప్తుందండి. ఎందుకు చెప్తుంది? నా ప్రవర్తన అంతటి యందు నేను దేవుని అధికారాన్ని ఒప్పుకొచ్చున్నాను కనుక. నా సొంత మార్గాల్లో నేను వెళ్ళకుండా నా ప్రభు మార్గంలో నేను నడుస్తున్నాను కనుక. అసహించకూడదు మనం. దేవుడి ఇవాళ ఐఏఎస్ అయిపోయాను, ఐపీఎస్ అయిపోయాను, నేను గొప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను, లేదంటే పెద్ద పొజిషన్లోనే ఉన్నానని చెప్పి అసహించొద్దు. ఎందుకంటే ఆ జ్ఞానం ఇచ్చిన వాడు దేవుడు. నీవేళ ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నావంటే నీకు ఆ బ్రెయిన్ పెట్టినటువంటి వాడు ఎవడు? అది యాక్టివ్గా పనిచేస్తుందంటే దేవుని యొక్క జీవవాయువు నీలో ఉండబట్టే కదా. ఆ దేవుని యొక్క జీవవాయువు నీలో ఉండకపోతే నువ్వేం చేస్తావు? నువ్వు శవలో పడుంటావు. నువ్వు మన ప్రాణాత్మలు దేవుని వశంలో ఉన్నాయి. ఆ ప్రాణం ఇచ్చినటువంటి వాడు దేవుడు. మర్చిపోకూడదు. ఇవాళ చాలామంది దేవుని స్తుతించడం లేదు, దేవుని గణపరచడం లేదు, అసలు దేవుడే నాకు అవసరం లేదని చెప్పి అనుకుంటున్నారండి వాళ్ళు. కానీ నువ్వు ప్రతి దానికి కూడా ఒక రోజున లెక్క అప్పగించవలసి వస్తుంది దేవునికి. ఒక కారణం లేకుండా మనం ఏ వస్తువుని కొనుక్కోం. మనం కొనుక్కునే ప్రతి వస్తువు కూడా ఒక కారణం ఉంటుంది. అలాగే నిన్ను పుట్టించడానికి కూడా దేవుడికి ఒక కారణం ఉంది. ఆ కారణం తెలుసుకోలేని అజ్ఞాని లోకంలో బోడు మంది ఉన్నారండి. వేళ విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ, విలాసవంతమైన భవనంలో జీవిస్తూ, ఖరీదైన వస్త్రాలు ధరించుకుంటూ ఇదే నిజమనుకుంటున్నారు కదా మీరు. అయితే జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు, ఇంకా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదని చెప్తున్నాడు దేవుడు. ఇదే సర్వస్వం చెప్పినాడు. ధనవంతుడు అలాగే నా ప్రాణమా తినుము తాగుము సంతోషించమన్నాడు. అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు ఉందని చెప్పి అనుకున్నాడు. ఒరే వెర్రోడా, ఈ రాత్రి నువ్వు చచ్చిపోతున్నావురా, నువ్వు సంపాదించింది ఎవరికి అవుతుందని చెప్పి అడుగుతున్నాడు దేవుడు వాడిని లోకాసు వార్తలో. నువ్వు కూడా అటువంటి బతకాలని చెప్పి అనుకుంటున్నావా? నువ్వు నిరీక్షణ లేని జీవితాన్ని జీవించాలని చెప్పి అనుకుంటున్నావా? నీకంటే బుద్ధిహీనుడు ఎవడో ఉండడు. నీకు ఈ లోకంలో నువ్వు సుఖాలు అనిపించావంటే, నువ్వు దేవుని విడిచిపెట్టావంటే నిత్య నరకానికి పోతుడైపోతావు. నువ్వు నమ్మి బాప్సం పొందినవాడు రక్షింపబడిన, నమ్మని వానికి శిక్ష విధింపబడని చెప్తున్నాడు. ఈ లోకంలో దేవునితో నువ్వు సరిగా జీవించకపోతే నువ్వు శిక్ష అనిపిస్తావు. నువ్వు నీ ఆస్తిపోస్తులను కాపాడవు, నీ బంధుమిత్రులను కాపాడరు, నీ పదవి నిన్ను కాపాడదు. దేవుడు మాత్రమే నిన్ను కాపాడగలడు. అందుకే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. నీ స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకోకు. ఇవాళ చాలామంది అంటుంటారు, నేను చాలా తెలివైన, నేను ఏదైనా చేసేస్తాను, నేను వాడు ఎదవా, వీడు వెదవా, వాడు సన్నాసి అని మాట్లాడుతుంటారు. అసేస్తున్నావు నువ్వు నీ జ్ఞానాన్ని బట్టి. అసేంచొద్దు. ఉజ్జయ మనసును గర్వించి కుష్టివ్యాధి గలవాడు అయిపోయాడు. తెలుసా మీకు? గర్వం రాకూడదు మనిషికి. గర్వం ఎప్పుడైతుందో నాశనానికి ముందు గర్వం నడుస్తూ ఉంటుంది. ఇవాళ చాలామంది గర్వంతో ఉన్నారు. ఈవేళ పతనం అయిపోతావు, నాశనం అయిపోతావు. దేవుడు తెలియజేస్తున్నాడు ఈవేళ. అందుకే
సామెతల గ్రంథం 28-26లో మాట్లాడుతున్నాడు. తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. నాకన్నీ తెలుసు అనుకోకు నువ్వు ఎప్పుడు కూడా. అందుకే మనం ఏమనుకోవాలి, ప్రభువు చిత్తమైతే నేను బ్రతికి ఉండి అది ఇది చేస్తానని చెప్పి అనుకోవాలి నువ్వు. అది ప్రభువు చిత్తమైతే, నేను సజీవుడిగా ఉంటే అలా మాట్లాడాలి. కానీ నేను గొప్ప విజనరీని, నాకన్నీ తెలుసు నాకు అని వరకు క్వశ్చనించొద్దు దయచేసి. నేను పెద్ద సాఫ్ట్వేర్, నేను పెద్ద ఐఏఎస్, నేను పెద్ద ముఖ్యమంత్రిని, నేను ప్రధానమంత్రిని, ఇలా ఇటువంటి అసహించొద్దు దయచేసి. ఇవి ఉంటే పోతాయి. కానీ దేవుని ప్రేమ శాస్త్రం. అందుకే యిర్మీయా గ్రంథం 17:7-8 ఇలా మాట్లాడుతున్నాడు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడండి. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడండి. అది నీ చుట్టూ ఉన్న జడ్ కేటగిరీ కానీ, Z+ కానీ, ఈ బౌన్సర్లు కానీ నేను కాపాడలేరు. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. వాడు మనం ఒక మొక్కను నాటినప్పుడు దానికి రోజు నీళ్లు పోస్తుంటాం మనం. ఎందుకని? ఆ నీళ్ళు లేకపోతే ఎదగదు. అది మొక్క బ్రతకాలంటే నీళ్లు కావాలి. వేసవకాలం అయితే ఎక్కువగా పోస్తూ ఉండాలి. మనం ఆ ఎండకి ఎండిపోతుంటుంది. నీళ్ళు లేకపోతే మొక్క ఎండిపోయి చచ్చిపోతూ ఉంటుంది. కానీ యెహోవాను నమ్ముకునేవాడు ఎలా ఉంటాడంటే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడండి. వాడు ఎప్పుడు ప్రవహిస్తే జలాల పక్కనే ఒక చెట్టు ఉన్నట్లయితే అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. అది కాలవారిన దాని వేలు తన్నును, అంటే వేడి కలిగినను, ఎంత గొప్ప ఎండ వచ్చినా కూడా ఆ వేళ్ళు ఆ నీటిలో ఉన్నాయి కనుక అది వెట్ట కలిగినను అది భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరంలో చింతనొందదు, కాపు మాందని మాట్లాడుతున్నాడు. మనం అంతే. ఆ చెట్టుని మనతో పోలుస్తున్నాడు. వేళ ఎన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినా నువ్వు కాపు కాస్తావు, పచ్చగా ఉంటావు. నువ్వు నేను నీకు ఆశ్రయంగా ఉన్నాను చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. ఏ జీవితం కావాలి నీకు? ఆ ధనవంతుడు ఆ రోజే చచ్చిపోయాడు. అతను ఇంకా బతకాలని చెప్పి అనుకున్నాడు అతను. కానీ యెహోవాను నమ్ముకుంటే నువ్వు ధన్యుడువు. నీకు ఆశ్రయంగా దేవుడు ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నీవు ఉంటావు. నువ్వు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటావు. వెట్ట కలిగినా కూడా, సమస్యలు వచ్చినా కూడా, శోధనలు వచ్చినా కూడా నిన్నెవడో కదల్చలేడండి. ఎందుకంటే అందుకే మాట్లాడుతున్నాను. ఇంకో మాట మాట్లాడుతున్నా. ఏమని మాట్లాడుతున్నా అంటే ఆయన కీర్తన గ్రంథం 125:1 యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారండి. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే, మనం కొండలు చూస్తుంటాం. మనం చాలా పెద్ద పెద్ద కొండలు కనబడుతుంటాయి, పర్వతాలు కనబడుతుంటాయి, మనం మౌంటైన్స్ అంటుంటాం. మనం అవి కదలకుండా, ఎన్ని వానలు వచ్చినా ఎండలు వచ్చినా ఎలాగైతే కదలకుండా ఉంటాయో, నువ్వు యెహోవాను నమ్ముకుంటే నీవు కూడా అలాగే ఉంటావు. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, వేదనలు వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా నువ్వు అలాగే నిలబడి ఉంటావు. నువ్వు ఎందుకని? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నావు కనుక దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఎలా ఉండాలా చెప్పి, అంతేగాని మనం ఈ లోక సంబంధిగా మనం జీవించకూడదండి. అందుకే 1 కొరింథీ 3:18 చూసినట్లయితే, కొరింథీ రాసిన మొదటి పత్రిక, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనము గనుక ఎవరు నేను జ్ఞానాన్ని అనుకొనకూడదు, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థమని ప్రభువుకు తెలియని చెప్పి మాట్లాడుతున్నాడు. అందుకే కీర్తన గ్రంథం 37:7 చూసినట్లయితే, యెహోవా యొద్ద మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము, తన మార్గమును వర్ధిల్లి వారిని చూచి వసనపడకు. ఎవరైనా కనుక నీ ఎదురుకుండా ఎవరైనా బాగుంటే వాడిని చూసి వ్యసనపడద్దు. దురాలోచన నెరవేర్చుకున్న వారిని చూచి నువ్వు వ్యసనపడద్దు అని చెప్తున్నాడు దేవుడు. కనుక మన ప్రవర్తన అంతే దేవుని అధికారాన్ని ఒప్పుకుందాం. ఈ స్వస్థ బుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రతిభారం దేవుని మీద పెట్టు. కదలని సియోను కొండవలని నేను చేస్తాడు. నీ ఆకువాడక తగిన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నేను చేస్తాడు. దేవుడు నీకెప్పుడు తోడుగా ఉంటాడు. నిత్య జీవాన్ని కూడా వాసం చేస్తాడు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి, మా స్వస్థ బుద్ధిని మేము ఆధారం చేసుకునుకోండి. మా ప్రవర్తన అంతరేందు నీ అధికారాన్ని ఒప్పుకోవాలని, అప్పుడే మేము తండ్రి క్షేమకరంగా
జీవిస్తామని, ఈ లోకంలో పరలోకంలో కూడా స్వస్థాన్ని పొందుతామని ఈ ప్రసంగం ద్వారా తెలుసుకున్నాం. మా జ్ఞానాన్ని బట్టి కానీ, ధనాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ మీ అసహ్యపడకుండా నీ యందు మీ అసహ్యపడుతూ తండ్రి, నీ మార్గంలో మమ్మల్ని నడిపించమని, ఈ యొక్క వాక్య వెలుగులు నడిపించమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరికి ఆదరణ, అలాగే జ్ఞానము, తెలివి, వివేచన వారి ప్రతి ఒక్కరా కూడా తీర్చమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సేవ చేసేలా చేయమని, మా సహోదరి సోదరులకు ఆశీర్వాదం చేయమని, అమలాపురం, కాయక, రంగాపురం స్థలాలు కొంచెం చచ్చిపోయి నిర్మించుకోవాలి తండ్రి, నీ గుంపులు ఆశీర్వదించమని, ఇంకా మా సేవ యొక్క సరిహద్దును విశాలపరచమని క్రీస్తునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.